3+ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు అన్నట్టు జీవితంలో ఎప్పుడు ఇదే జరుగుతున్నప్పుడు మాస్టర్ బయటకు వచ్చి ఫైట్ చేయాలి, లేకపోతే పిల్లల కోసం నిలబడాలి, ఇవన్నీ ఆలోచించలేదు మీరు అసలుకి? అంటే ఇప్పుడు మీరు పోతే పోయిందని ఇచ్చేసాను అన్నారు కదా, దానికి ఒక్కదానికి సమాధానం చెప్పండి చాలు. అన్నిటికీ సమాధానం ఉంది కదా అందులో. ఇంత జరుగుతున్నా ఫైనాన్షియల్ గా ఇప్పటికీ బాధపడుతున్నా కానీ ఎందుకు ఎవ్వరు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి చేయాలనిపించడం లేదు, ఎవరికి కూడా చేయడం లేదు, వదిలేయాలి. మీరు ఫైట్ చేయట్లేదని వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు, అంతే కదా? అంతే అంతే, అదే అనుకోవాలి. మొత్తం చెన్నైలోనే ఉంటున్నారు, ఓకే. కానీ హైదరాబాద్తో ఒక అటాచ్మెంట్ కదా, డెఫినెట్గా ఇక్కడ వర్క్ చేయాలి, ఇక్కడ ఉన్న హీరోస్తో కూడా వర్క్ చేయాలి. అవును, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు కూడా ఉంది, బట్ నాకు తెలీదు ఏమవుతుందని. ఉంది మనసులో అయితే ఇష్టం ఉంది, చేయాలని ఉంది. అదే టైంలో చేయగలుగుతానా, ఆ టైం వస్తుందా మళ్ళా? రాదు, ఆ టైం రాదు కదా. కొన్ని జరిగిపోయినాయి అంతే, వదిలేయాలి, ఏం చేస్తాం. కానీ ఇప్పుడు ఒక మనిషికే మనిషి అనేది తెలియదు అన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పే ప్రయోజనం ఏంటి? వాళ్ళకి తెలుసు కదా, ఎవరికైనా సరే. నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా, నా జీవితంలో వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు కదా. కానీ వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయి నేనేదో తప్పు చేసినలాగా చిన్నదాన్ని అయిపోయినాను. ఇది ఎక్కడ న్యాయం? నాకు మారల్ సపోర్ట్ లేదు, నాకు ఫాదర్ బ్రదర్ ఎవరు లేరు. సో ఈజీ వాళ్ళకి, అలాగైపోయింది అంత. అది నా తప్పు, అందుకని నేను అడగడం. కానీ చాలా ఫెరోషియస్, స్ట్రైట్ ఫార్వర్డ్ కదా మీరు. ఫెరోషియస్, బట్ కొంచెం మర్యాద ఎక్కువ, భయపడతాను మర్యాద కోసం. అలా లోపల పెట్టుకొని వర్క్ ఒకటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ వర్క్లో నేను ముందుకు వెళ్ళాను. బట్ అక్కడ డిస్టర్బెన్స్, మళ్ళీ నేను పాలిటిక్సే. ఓకే, అక్కడ కూడా నాకు డిస్టర్బ్ చేయాలనే చేశారు. ఇది జరిగిన తర్వాత? యా, అవునా? ఎప్పుడు జరిగింది? నేను మాస్టర్ రాణించాను కదండి వాళ్ళు వచ్చేదాని మునుపు. మరి ఆఫ్టర్ కమింగ్ ఐఎమ్ నాట్ నథింగ్ అన్నట్టుగానే ఇండస్ట్రీ కూడా మాట్లాడింది. ఓకే, అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది? ఏ టెక్నీషియన్ అనే, నా ఫ్యామిలీ వదిలేండి, నా పర్సనల్ వదిలేండి. అందరికీ పర్సనల్ ఉంది, అందరికీ. ఒకటి కాదు, 10 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. చెప్పుకునే వాళ్ళు లేరు. వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని పట్టుకొని వెళ్ళిపోతున్నారు లేడీస్ చాలామంది. మేము చూస్తున్నాం కళ్ళారా. బట్ ఇది వేరే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవ్వకూడదని పాపం వాళ్ళందరూ మింగుకొని అలా చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎంత చేసినా ఆ టైం రాదు, అది ఓపెన్గా చెప్పుకోవాలి. ఆ టైం రాదు. వస్తే ఇట్ ఈస్ గ్రేట్, చాలా వండర్. వస్తే నాలాంటి వాళ్ళకి వస్తే నేను మళ్ళీ ట్రై చేస్తాను నిలబడేదానికి. నా వల్ల ఎంత ఉందో అంత చేస్తాను. అంతకన్నా కొత్త ఐడియాలు కూడా చేయవచ్చు నేను. కొత్తదనం కూడా వేరే కొత్తదనం, టేకింగ్లో, యాక్టింగ్లో, యాక్షన్లో, దాంట్లో అన్నిట్లో మైండ్ ఉంది. కాబట్టి నాలాగా ఎంతోమంది టెక్నీషియన్స్లు ఉంటారేమో ఇళ్లలో ఇప్పుడు వర్క్ లేక. వాళ్ళందరూ కూడా వర్క్ వస్తే చేయగలుగుతారు, వాళ్ళు నమ్మకం ఉండాలి. కానీ ఇంత జరిగిన తర్వాత అసలు పర్సనల్ మనకెందుకు, ప్రొఫెషనల్గా చూసుకుంటే తారా మాస్టర్ అనే వ్యక్తి డ్యాన్స్ స్టైల్, ఆ మూమెంట్స్ వేరే మాస్టర్ ఎవరు బీట్ చేయలేరు. మనం కంటిన్యూ చేసుకుందాం వర్క్స్ అని మీకు సపోర్ట్ చేసిన హీరోస్ ఉంటారు కదా. అందరూ చేశారండి, అందరూ చేశారు. వాళ్ళకి కూడా సరౌండింగ్ ఏదైనా చెప్తే వినాలి కదా. సరౌండింగ్ మీన్స్ హీరో చెప్తే ఓకే అన్నీను, డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్. ఓకే, హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్, మిగతా వాళ్ళందరూ ఓకే, నాలాంటి వాళ్ళే ఉంటారు అందరూ. బట్ వాళ్ళలో కూడా ఎవరో ఒకరు సజెషన్ ఇవ్వడం, ఏ ఫ్రెండో చెప్పడం, వేరే వాళ్ళ ఎంట్రీ తీసుకోవడం. ఇలా జరిగే బానే నాకు 1 or 2 మూవీసే జంప్ అయిపోయినాయి. అప్పుడు నాకు వెక్స్ అయిపోయింది. ఇంత కష్టపడి పనిచేసాం కానీ ఎవరో ఇంకొకరు దొరికితే మనల్ని ఫుల్గానే మర్చిపోయినారు కదా. అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు కదా, అవన్నీ జరిగిన తర్వాత ఇది జరిగిందా? ఏది? అదే మీరు చెప్పేది. ఏమది? సినిమాల నుంచి తప్పించటం, ఈ సాంగ్ వేరే వాళ్ళని పెట్టడం, మళ్ళీ వేరే మాస్టర్ని. సూపర్ డూపర్ హిట్ లేదు, అది సినిమాలో జరిగేది, అందరికీ జరిగేది. అది ముందు నుంచే జరుగుతూనే ఉంటాయి.
అది ఇంకొకరు ఫీల్డ్కి ఇంకొకరు ఎంటర్ అయితే రాకుండా ఉండకూడదు అనేది ఏం లేదు, వాళ్ళు రావాలి. బట్ మెజారిటీగా పెద్ద పెద్ద ప్లేస్లో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళు డౌన్కి వెళ్ళిపోతారు. అలా జరిగింది నాకు. నేనేం ఫ్లాప్లో సినిమాలు ఆడడం లేదు అనే సిచ్యువేషన్లో ఉండలేదు ఎప్పుడూను. సినిమాలు ఆడుతూనే ఉన్నాయి. మొన్న ఇది ఉయ్యాల జంపాల వరకు అంత దాని తర్వాత కూడా చేసిన కూడా హిట్లే, 2 3 పాటలు. కానీ ఒక మంచి గ్రిప్లో ఉన్న మనిషి ఆ ప్లేస్లో లేదు అనేసరికి బాగా డౌన్ అయిపోతుంది. ఓకే, చిరంజీవి కాంపౌండ్ ఏమో చిరంజీవి గారికి ఎక్కువ చేస్తుంటుంది. మనం పిలవద్దు అనుకున్న హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. నన్నే మైనస్ అయింది కదా. నేను అక్కడ చేసేటప్పుడు ఏమమ్మా నువ్వేమో బయటికి చేయగంట కదా మాకందరికి అని అలా కూడా అడిగారు. ఎవరండి చెప్పారు అలాగే ఉన్నా, వాళ్ళ అగ్రిమెంట్లో ఉన్నామంట కదా అని ఇలాగ అడిగిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఉన్నారు. నేను లేదండి అలాగే వాళ్ళు నన్నేమి అగ్రిమెంట్లో పెట్టుకోలేదే, ఎంతోమంది చేస్తున్నారు నేను చేస్తున్నాను, అలాగంతా ఏం లేదండి వాళ్ళని ఎందుకు చెప్తారని కూడా నేను గొడవపడి ఉన్నాను వాళ్ళతో. వాళ్ళ సినిమాలు వదిలేసాను, వాళ్ళు అడిగారు కాబట్టి. ఎందుకంటే లేనిది అడిగారు వాళ్ళు, నాకు నచ్చలేదు. వాళ్ళు అలా చేయలేదు కదా నన్ను, గీతా ఆర్ట్స్ వాళ్ళు ఎవరూ చేయలేదు అలాగా. పేరు చెప్పి అడిగేవాళ్ళు నన్ను, మీరు అగ్రిమెంట్లో ఉన్నారంట కదా మా అందరికి రావటం లేదు అని. నాకు అక్కడ కుదిరింది చేస్తున్నాను, డేట్లు కుదురుతున్నాయి చేస్తున్నాం, మీరు అడిగే డేట్లకి రాలేకపోతున్నాను ఒక్కొక్కసారి. అలాగని చాలా ఫేస్ చేశాను, చాలా ఫేస్ చేశాను, కష్టాలే పడ్డాను. మాస్టర్గా ఎంత పేరు వచ్చినా ఆ సైడ్ కూడా నాకు కష్టాలే. జాతగా ఉంది, సపోర్ట్ ఎవరు లేరు, సింగిల్ లేడీ, నేనే తెలుసుకోవాలి నేనే చేసుకోవాలి అన్ని. అలాగా ఏదేమైనప్పటికీ సాధించారు కదా మాస్టర్. ఈ రోజు తారా మాస్టర్ అంటే మా పెద్దవాళ్ళు మీరందరూ ఆశీర్వాదం చేశారు అంతే. లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు నాకు, అదొకటి హెల్ప్ అయింది బాగా. 4 లాంగ్వేజ్ మాట్లాడతాను కదా, అన్ని ఊర్లు తిరిగేదానికి, మాట్లాడేదానికి, ఆ మీనింగ్ తగ్గట్టుగా సాంగ్ కంపోజ్ చేసేదానికి. డ్యూయట్ సాంగ్స్లో అంతా మీనింగ్ ఉండాలి కదా, అప్పుడు ఎక్స్ప్రెషన్తోనే కదా పాటలు, షార్ట్స్ ఎక్స్ప్రెషన్ అంతే. ఇప్పుడు ఏదైనా సరే లిరిక్ వేరేలాగా పోతూ ఉంటుంది, డాన్స్ ఆడుతూ ఉంటే అలాగా ఫిలప్ అయిపోతుంది అక్కడికి అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.